రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర అరెస్ట్ కావడం కలకలం రేపింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం, బ్లాక్మెయిల్, బెదిరింపుల కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. కంది జ్ఞానేశ్వర ఆమెపైన అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన వద్ద ఉన్న న్యూడ్ వీడియోలను బయటపెడతానని బెదిరిస్తూ మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. వివిధ అవసరాల పేరుతోటి ఆ మహిళ నుంచి డబ్బులు తీసుకుని తిరిగి అడిగినప్పుడు బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదును స్వీకరించిన చందనగర్ పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి కంది జ్ఞానేశ్వర్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది పోలీసులు. అయితే ఈ కేసులో ఆరోపణలు దర్యాప్తు దశలో ఉన్నాయని, తుది నిర్ణయం కోర్టు విచారణ తర్వాతే వెలువడనుందని అధికారులు స్పష్టం చేశారు. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర అరెస్టు కావడం కలకలం రేపింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం, బ్లాక్మెయిల్, బెదిరింపుల కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. కంది జ్ఞానేశ్వర ఆమెపైన అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన వద్ద ఉన్న న్యూడ్ వీడియోలను బయటపడతానని బెదిరిస్తూ మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. వివిధ అవసరాల పేరుతోటి మహిళ నుంచి డబ్బులు తీసుకుని తిరిగి అడిగినప్పుడు బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదును స్వీకరించిన చందనగర్ పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి కంది జ్ఞానేశ్వర్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ఆరోపణలు దర్యాప్తు దశలో ఉన్నాయని, తుది నిర్ణయం కోర్టు విచారణ తర్వాతే వెలువడుతుందని అధికారులు స్పష్టం చేశారు.